మన దేశంలో ఆక్వా ఉత్పత్తుల్లో మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్దే ప్రథమ స్థానం. ఆక్వా ఉత్పత్తుల్లో ప్రధానంగా 1 చేపల పెంపకం, 2 రొయ్యల పెంపకం. సో మన రాష్ట్రం నుంచి సుమారుగా ప్రతిరోజు కూడా 3,000 నుంచి 4,000 టన్నులు చేపలు ఉత్తరాది రాష్ట్రాలకి, ఈశాన్య రాష్ట్రాలకు వెళ్తాయి. చేపల ఉత్పత్తి మొత్తం దేశంలోనే వినియోగం అవుతుంది. కానీ రొయ్యల ఉత్పత్తి మొత్తం కూడా 95% ఎగుమతులే, విదేశాలకు ఎగుమతి అవుతుంది. సో భారతదేశం నుంచి వ్యవసాయ రంగ ఉత్పత్తుల్లో ప్రధానమైన ఎగుమతుల్లో బియ్యం ప్రథమ స్థానం అయితే 2 రొయ్యలు ప్రథమ స్థానం. అది ఈ సముద్రంలోని పట్టే మెరైన్ రొయ్యలు కావచ్చు, లేకపోతే రైతులు పెంచిన రొయ్యలు కావచ్చు. ఇక్కడ చేపల పెంపకంలో మేతలు, కస్టమ్ మిక్సింగ్ మేతలు రైతులే కొంత సొంతంగా రకరకాల కాంబినేషన్తో కలిపి వాడుకుంటారు. కానీ రొయ్యల్లో మాత్రం మేత మొత్తం కూడా కంపెనీల నుంచి ఈ సప్లై చేసే మేతలే ప్రధానం. దీని మీద మేతల ధరల నియంత్రణ, క్వాలిటీ నియంత్రణ, అలాగే యాంటీబయాటిక్స్ నియంత్రణ, అలాగే ఎగుమతులు ధరల నియంత్రణ కోసం గత ప్రభుత్వంలోనే యాప్సెడాని జాతీయ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో రాష్ట్ర స్థాయిలో యాప్సెడాకి ముఖ్యమంత్రి గారు చైర్మన్గా ఉంటారు. అలాగే ఫిషరీస్ మినిస్టర్ గారు ఒక వైస్ చైర్మన్గా, ఒక ఇండిపెండెంట్ పర్సనల్ వైస్ చైర్మన్గా సభ్యులు, అధికారులతో కలిపి గత ప్రభుత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు కూడా గత ప్రభుత్వాల్లో కూడా యాప్సెడా ద్వారాగా ఇట్లాగే మేతల ధరల విషయంతో వచ్చినప్పుడు ప్రభుత్వ మేతల కంపెనీలని, రైతు సంఘాలని, అధికారులని అందరినీ కూర్చోబెట్టి కిలోకి 4 రూపాయల ధరని, వాడు ప్రకటించిన ధరను తగ్గించడం జరిగింది. అలాగే రొయ్యలకు కూడా కౌంటుకి, ఈ కౌంటుకి 100 కౌంట్ కింద, సో 60 కౌంట్ కింద, 40 కౌంట్ కింద ఈ ధరలు కొనాలని చెప్పి యాప్సెడా ద్వారాగా నియంత్రించిన విషయం రాష్ట్రం మొత్తం అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు సడన్గా నిన్న రైతు సంఘాలతో కానీ, లేకపోతే ప్రభుత్వంతో కానీ ఎవరితోనూ కూడా సంబంధం లేకుండా రొయ్యల మేతల కంపెనీలు టైగర్ రొయ్యల మేత ధర కిలో 10 రూపాయలు, వెర్నామి రొయ్యల మేత ధర 8 రూపాయలు ఒకేసారి సడన్గా పెంచారు. దాని మూలంగా ఈ రోజున రాష్ట్రంలోని ఈ రొయ్యల రైతులు మొత్తం కూడా తీవ్ర ఆందోళనకు గురవుతూ అనేక చోట్ల రోడ్డెక్కి నిరసన తెలియజేస్తూ అధికారులకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. దీని వెంటనే వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా ఇలా పెంచడం అన్యాయం, ఇప్పటికే ఉత్పత్తి వ్యయాలు పెరిగి సంక్షోభంలో ఉన్న రంగానికి మీరు సడన్గా పెంచడం అన్యాయం అని ఆయన కూడా మాలాగా ఒక ప్రతిపక్షంలాగా, రైతు సంఘాలలాగా బాధ్యత కలిగిన స్థానంలో ఉన్న, అధికారిక స్థానంలో ఉన్న వ్యక్తి కూడా అట్లా ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది చాలా అన్యాయం ఇది. సో మీరు యాప్సెడా మీటింగ్ ఇమీడియట్గా కాల్ఫర్ చేసి కంపెనీలతో, రైతుల ప్రతినిధులు, అలాగే అధికారులతో మీటింగ్ పెట్టి ఈ ధర పెంచడం మీరు ఏదైతే పబ్లిక్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారో అది వాళ్ళ దగ్గర నుంచి మీటింగ్ పెట్టి నియంత్రించి ఈ పెరిగిన 10 రూపాయలు, 8 రూపాయల ధరని పెంచకుండా చేయవలసిన అధికారం మీకుంది. సో గత 2 నెలల క్రితమే ఆల్రెడీ కిలోకి 4 రూపాయలు ఆల్రెడీ మేతలు పెంచారు. ఇంగ్రీడియంట్స్ ధరలు పెరిగినాయి అని చెప్పి వాళ్ళు ప్రతిసారి మేత ధర పెంచుతున్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్తున్న సోయా ధరను, ఫిష్ మీల్ ధర పెరిగింది కాబట్టి మేత పెంచామని. కానీ దాంట్లో ప్రధానమైన ఇంగ్రీడియంట్ మొక్కజొన్న ధరలు తీసుకుంటే రాష్ట్రంలోనే క్వింటాల్కి 2,400 ప్రకటించిన మద్దతు ధర ఉంటే ఇవాళ 1,600 నుంచి 1,700కి ఈ మధ్యలోనే అమ్ముకుంటున్నారని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి 42 లక్షల టన్నులు ఆంధ్రప్రదేశ్లో మొక్కజొన్న ఉత్పత్తి అయితే రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉన్నారు, ఈ మద్దతు ధర రాక అని చెప్పి రాశారు. అది తక్కువ ధరకే వస్తుంది. సో ఆయిల్ తీసిన తౌడు తక్కువ ధరకే వస్తుంది. కంపెనీలు ఏం చేస్తున్నాయంటే ఇంగ్రీడియంట్స్ పెరిగినాయని చెప్పి సడన్గా రేట్లు పెరుగుతాయి. మళ్ళీ ఇంగ్రీడియంట్స్ ధర తగ్గితే మాత్రం ఎక్కడ కూడా మేతలు తగ్గించు. మధ్యలో సోయా ధర గత సంవత్సరం అంతా తగ్గింది, అప్పుడే మేత ధరలు తగ్గించలా. అలాగే యుద్ధ సమయంలో ఆల్రెడీ ఎగుమతుల మూలంగా నావిగేషన్ ప్రాబ్లం ఉందని చెప్పి ఈ రొయ్యల కొనుగోలు ధరలు తగ్గించారు. సో 2 రొయ్యల పెంపకంలో ఇంగ్రీడియంట్స్లో 2 ప్రధానం. 1 విద్యుత్ ఛార్జీలు, 1 మేత, ఈ 2 ప్రధానం. సో ఇప్పుడు వేసవకాలం అవడం మూలంగా ప్రభుత్వం ప్రకటిస్తుంది రోజుకు 2 గంటల దాకా కరెంటు కటింగ్ వస్తుందని. ఆ 2 గంటలకి చాలా పెద్ద ఎత్తున డీజిల్ ఆయిల్ ఖర్చు అవుతుంది. ఇప్పుడు కిలోకి 10 రూపాయలు కన్నా టైగర్ రొయ్యకి మేత పెంచితే ఉత్పత్తి వ్యయం 20 రూపాయల నుంచి 25 రూపాయలు కిలోకి పెరుగుతుంది. ఉత్పత్తి వ్యయంలో కూలి ధరలు పెరిగి, సో ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ మూలంగా పెరిగి ప్రభుత్వం మేము రూపాయలకి అందిస్తాము అన్నది ఇప్పటికీ కూడా ఆక్వాజోన్ అని రకరకాల దాంతో ఇప్పటికీ కూడా 60% ఆఫ్ ది రైతులకు కూడా అందించలేకపోతుంది. సో ఈ సమయంలో మళ్ళీ మేత ధర ఇంత పెంచితే రైతాంగం మీద తీవ్ర సంక్షోభంలోకి, ఆక్వా రంగాన్ని మరింత సంక్షోభంలోకి తీసుకెళ్తుంది.
సో అందుకనే రైతాంగం ఒకేసారిగా సడన్గా ఆందోళనకు గురవుతున్నారు. ఈ సమయంలో ఇమీడియట్గా మీరు యాప్సడా మీటింగ్ పెట్టి యాప్సడా మీటింగ్ ద్వారాగా కంపెనీల ప్రతినిధుల్ని, రైతుల ప్రతినిధుల్ని, అధికారులు కూడా ఉండి ఇప్పుడు మీరు 2 నెలల నాడే కిలోకి 4 రూపాయలు పెంచారు కాబట్టి ఇప్పుడు ఈ ధరలు పెంచడానికి వీలు లేదని చెప్పి ప్రభుత్వం నియంత్రించి ఈ 10 రూపాయలు 8 రూపాయల ధరని తొలగించేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అధికారం ఉన్న ప్రభుత్వం మీరు ఇది అన్యాయం అని మీరు చెప్తున్నప్పుడు ఈ అన్యాయాన్ని మీరు అమలు చేయాల్సిన బాధ్యత మీది. అంతేగాని ఊరిని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి ప్రకటనతోనే సరిపెట్టుకుంటే ఎటువంటి ఉపయోగం లేదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని ఈ రొయ్యల పెంపకం సంక్షోభంలో ఉంది. ఈ సంక్షోభానికి తోడు మరింత ధరలు ఇప్పుడు విద్యుత్ కటింగ్ మూలంగా డీజిల్ ఆయిల్ వాడాల్సి వచ్చి కూలీల ధరలు పెరిగిపోయి వేసంకాలం ఎండలు చాలా పెద్ద ఎత్తున వేస్తున్నాయి. ఈ సమయంలో వీటికి ఆక్సిజన్ సప్లైకి కానీ అలాగే మేతల ధరలు ఇంత పెద్ద ఎత్తున ఒకేసారి మేతల ధరలు పెరిగితే తీవ్ర సంక్షోభంలోకి ఆక్వా రంగం నెట్టివేయబడుతుంది. అందుకని మేము ప్రభుత్వాన్ని చేసే డిమాండ్ తక్షణం యాప్సడా మీటింగ్ పెట్టి యాప్సడా మీటింగ్లో ఈ పెంచిన 10 రూపాయలు 8 రూపాయలు ధరలు అమలు జరగకుండా చూడవలసిన బాధ్యత మీకుంది. మీరు కూడా వ్యవసాయ శాఖ మంత్రి గారి స్టేట్మెంట్లో కూడా ఇది అన్యాయం, దీని మూలంగా రైతాంగం సంక్షోభంలోకి వెళ్తారు, నష్టపోతారని స్టేట్మెంట్ ఉంది. ఉన్నప్పుడు మీరు కూడా అదే చెప్తున్న దాని మీద తక్షణం నోటి మాటలు కాకుండా అవి అమలు జరగాలని చెప్పి అమలు చేసేలా యాక్షన్ తీసుకోమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలా కానీ ఇలా 2 రోజుల్లోనే రైతాంగం మరింత ప్రాంతాల్లో నుంచి రోడ్డెక్కే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఇమీడియట్గా తక్షణమే మీరు ఈ ధరలను పెంచిన ధరలని నియంత్రించి ఆ ధరలు పెంచకుండా చూడవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే విద్యుత్ సరఫరా కూడా ఆక్వా రంగానికి ఇప్పుడు ఈ అత్యధిక టెంపరేచర్స్ నడుస్తున్న టైంలో ఆక్సిజన్ సరఫరా కానీ లోపమైతే 100% కూడా డ్యామేజ్ అయ్యి నష్టపోయే పరిస్థితులు వస్తాయి. దాని మీద కూడా చర్య తీసుకోవాలి. ఇది యాప్సడా ద్వారాగా గత ప్రభుత్వంలో ఏదైతే అమలు చేసి ఈ మేతల ధరలు నియంత్రించారు, అలాగే రొయ్యల అమ్మకం ధరలని కూడా తగ్గిపోకుండా చూశారు, ఆ చర్యలు చర్యలే కాబట్టి ఇప్పుడు మీరు కూడా అట్లా చేయాలని చెప్పి రైతాంగానికి ఉపయోగపడే కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తున్నాను.